విషయాన్ని బట్టి దేవుడికి అబ్రహాముకి ఎంత క్లోజ్ ఇంటిమసీ ఉందనే విషయాన్ని మనం అర్థం కావాలి. దానికి కారణము బలిపీఠము, ప్రార్థన బలిపీఠము, ప్రార్థన బలిపీఠము. ఈరోజు మీ ప్రార్థన బలిపీఠం ఎలాగుంది? మన ప్రార్థన బలిపీఠం ఎలాగుంది? మన ప్రార్థన బలిపీఠము దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరిస్తున్నప్పుడు మనం కట్టిన ప్రార్థన బలిపీఠము 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల పాటలు, 2 నిమిషాల వాక్యం అంటే బలిపీఠం నిలబడదండి, నిలబడదు. అలాగే ఎవరు కడతారు? ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టడానికి ఎంత ఏం పడుతుంది చెప్పండి? గాలి ఎగిరిపోయేది ఎంత ఏం పడుతుంది చెప్పండి? ఒక గుడార వేళ ఎంతసేపు? ఒక 1 అవరా ఈజీగా. ఒక 50 మంది కూర్చోవాలనుకో, మహా అయితే ఒక 2 గంటలు ఉంటుంది. అది స్థిరం కాదు. అది మీరు అనుకుంటున్నారేమో, కానీ అది స్థిరం కాదు. అది చిన్న గాలిదం వేసిందనుకో, ఏ గుడారు ఎక్కడ ఉంటుందో మనకి కనబడదు. ఒకవేళ మన బలిపీఠము అలా కడుతున్నామంటారా? 5 నిమిషాల పనికి, గంటసేపు పనికి అటువంటి ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళలేమండి. చాలా జాగ్రత్తగా మన విశ్వాసంలో మనం పట్టుకోవాలి, మన విశ్వాసాలు నిలబడుతూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన తన కార్యము మనం చేయాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి. సో కాబట్టి అబ్రహాము అలా ఎదురు చూసే ప్రార్థన చేసి, అబ్రహాము అందును బట్టి తను ఎరగని ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆశీర్వాదం తన వెంటే వస్తుంది, వెంటే 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 వస్తుంది. లోతు సంపద లేకపోతే పనివాళ్ళు విస్తారంగా దీవించబడ్డారు. ఎందుకంటే లోతు అబ్రహామును వెంబడిస్తున్నాడు. అబ్రహాం ఎలా ప్రార్థన చేస్తాడు, అలా ప్రార్థన చేస్తాడు, ఏ బలి అర్పిస్తున్నా బలి చూసి నేర్చుకున్నాడండి, చూసి నేర్చుకున్నాడు. నేను చాలాసార్లు చెప్తాను, మనుషులు ఉండడం ప్రాముఖ్యం కాదు, వారి దగ్గర నుంచి మనం ఏది నేర్చుకున్నాం అనేది ప్రాముఖ్యం. ఏది నేర్చుకున్నాం అనేది ప్రాముఖ్యం. నేను విశ్వాసంలో వెతికిన దినాల్లో నేను చూసి చాలా విషయాలు నేర్చుకునేవాడిని. నేను అనుకునేవాడిని పక్కన ఉన్న వాళ్ళు ఎబ్బో వాళ్ళు ఇంకా సూపర్ డూపర్ అనుకునేవాడిని. ఎవరిని కూడా మనం తీర్పు తెచ్చకూడదు, ప్రభువే యెహోవా ఈరే, ఆయనే చూసుకోవాలి. బట్ నాకు అది చాలా బాధ అనిపించేది. అరే పక్కన ఉండి ఏం చేస్తున్నారు వీళ్ళు? అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చి అప్పుడప్పుడు చూసి ఆ మాటలు వినే ఎంత నేర్చుకుంటున్నాం మనం, ఎంత దేవులో మనం ఉన్నాం. మరి పక్క నుండి మీరు ఇంకెంత నేర్చుకున్నారు, దగ్గరుండి ఇంకెంత నేర్చుకున్నారు? కారులో కూర్చుని చాలా విషయాలు అడుగుతుండేవాడిని. సేవకులు ఎదురు కూర్చుండేవారు. సేవకు పాస్టర్ గారు ఇదేంటండి ఓ అడుగుతాను. చాలా ఓపికగా చెప్తారండి, చాలా ఓపికగా చెప్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో కాబట్టి మనం ఎలాగా వాటిని మనం వాడుకుంటున్నాం. కాబట్టి మనం ఉన్నారా అని కాదు, ఆ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి మనం ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం చూస్తున్నాము, వాడుకుంటున్నాము, దాన్ని అభ్యసిస్తున్నాము. చెప్పాను కదా, అభ్యసించాలి, ప్రయాసపడాలి, నేర్చుకోవాలి. మీరు అభ్యసించినప్పుడు, ప్రయాసపడినప్పుడు, నేర్చుకున్నప్పుడు మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆ ఆటంకాలు పరీక్షలు, కొన్ని శోధనలు వస్తుండే, అపవాది శోధిస్తుంటాడు. అవన్నీ కూడా మనం ఏం చేయాలి? అధిగమిస్తూ, తట్టుకుంటూ, నిలబడుతూ, పరీక్షలో జయిస్తూ మన స్థితి పెరుగుతూ, పరీక్షలో జయిస్తూ మన స్థితి పెరుగుతూ, శోధనలో జయిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ. సో కాబట్టి అబ్రహాము అటువంటి విశ్వాసం కలిగిన అబ్రహాం. ఇది హిస్టరీ ఆఫ్ అబ్రహాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే, అబ్రహాం ఇంటికి వచ్చారు కదా 3 వ్యక్తులు. వారికి మంచి ఆహార పదార్థాలన్నీ కూడా వండి పెట్టాడు. అన్నీ చేసిన తర్వాత వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత వారు అనుకుంటున్నారు, ఎవరంటే వచ్చిన ప్రభు అనుకుంటున్నాడు, దేవాది దేవుడు. ఎందుకు వచ్చిన విషయం ఏంటి? వచ్చిన మ్యాటర్ అబ్రహాం దగ్గర కాదు, అందువేళ అబ్రహాం కలిశారు ఆయన. హల్లెలూయా. ప్రభు ఒక రూట్ వేసుకున్నాడు. ఏంటి ఆ రూట్ అంటే, సొదొమ గొమొరాల యొక్క పాపము దేవుడి దగ్గరికి చాలా భారముగా ఎంచబడింది. అది వారి పాపము, వాళ్ళ మొర, లేకపోతే వాళ్ళ యొక్క కీడు
ప్రభు చూసి చూసి లోతు తన విశ్వాసులు అందరూ కూడా అక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ, బట్ ఎవరు కూడా ఏమీ నేర్చుకోలేదు. సరికదా అందరూ అందులో మునిగిపోయారు. లోతు నేర్చుకునే విశ్వాసం వారి కింద ఉన్న పనివారు నేర్చుకుని ఉంటారు, వారు నేర్చుకునే విశ్వాసం వారి కింద ఉన్న దాసీలు నేర్చుకుని ఉంటారు. బట్ వీరందరూ పోగా లోతు భార్య, 2 కుమార్తెలు, ఈ 4 మాత్రమే వారి విశ్వాసం గట్టిగా పట్టుకోగలిగారు. మిగతా వాళ్ళందరూ గుంపులు, చెప్తాను కదా, గుంపుల వైపు చూడకండి. గుంపు ఎట్టుపోతుంది అడ్డుపోవడం కాదు. ఇంకో విషయం చెప్తాను, సత్యం వైపు వెళ్ళేవారు గుంపులు కనబడరు. మీకు సత్యం వైపు వెళ్ళేవారు 1-2 కనబడతారు. కాబట్టి గుంపు చూసి మనం మోసపోకూడదు. గదవుతుందా? సత్యం వైపు వెళ్ళేవారు, నిజం వైపు వెళ్ళేవారు మహా అయితే 1-2 కనబడతారు మీకు. ఒకలో మీ ఆత్మీయ మీ జీవితంలో మీ లైఫ్లో మీరు బతకాలంటే మహా అయితే ఇంకొంచెం బతికిపోతే ఇంకొకరితో కనబడతారు, అంతకుమించి మీకు ఎక్కువ కనిపించరు. కాబట్టి గుంపులు మీరు చూడకండి. గుంపులు మనం చూస్తే మనం కూడా గుంపులో కలిసిపోతాం, గుంపులో మునిగిపోతాం మనం. సో అబ్రహాము వచ్చిన వారికి మంచి ఆతిథ్యం ఇచ్చారు. ప్రభు అనుకుంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను ఏదైనా మరుగు చేస్తానా, ఆయనకి ఏదైనా నేను దాస్తానా? నేను దాయకూడదు. ఎందుకు దాయకూడదు? ఎక్కడో సొదొమ గొమొర్రా కలిసి అబ్రహాం చెప్పడం అవసరంలే, బట్ ఆ సొదొమ గొమొర్రాలో అబ్రహాము సహోదరు కొడుకున్నాడు అక్కడ. కాబట్టి అబ్రహాంతో మాట్లాడుతుంది, ఇదిగో ఇక్కడ ఉన్న విషయాలు జ్ఞాపకం చేసుకో అని కొన్ని విషయాలు అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం, బైబిల్ చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 22 నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను. ఆగండి, ఇక్కడ మనకేం కనబడుతుందండి? ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వారు వెళ్ళారు. చాలా జాగ్రత్తగా గమనించారు. అందుకే ప్రతి పాయింట్ కూడా, ప్రతి చుక్క కూడా చాలా గొప్ప మర్మాలు అందులో దాగి ఉంటుంది. వారు వెళ్ళారు, కానీ అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. ఇంకా యెహోవా సన్నిధి నిలిచున్నాడు. ఎందుకు యెహోవా సన్నిధి నిలిచున్నాడు? వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పేశారు, బాబు మేము ఆన్ ది వే మేము ఎలా వెళ్తున్నాం, సొదొమ గొమొర్రాల్ని అగ్నిగంధకాల్లో కూల్చేయాలి, పైనుంచి అడ్రస్ వచ్చే మాకు వాళ్ళ యొక్క పాపములు చాలా భయంకరంగా ప్రభుని దుఃఖపెట్టే, కాబట్టి ఆ ఆన్ ది వేలో మిమ్మల్ని కలిసి వెళ్ళిపోదాం వెళ్ళగొచ్చాం, మరి వెళ్తున్నామని చెప్పి వారు వెళ్ళిపోతున్నారు. ఆ సమాచారం వినగానే అబ్రహాం కొప్పుకోలిపోయాడు అక్కడ. అందుకే అలా స్టక్ అయిపోయాడు, షాక్ అయిపోయాడు. ఇంకా ఎందుకు నిల్చున్నాడంటే షాక్ అయిపోయాడు. సొదొమ గొమొర్రాలు కాల్చబడుతున్నాయి. సొదొమ గొమొర్రాల్లో లోతు భార్య, 2 కుమార్తెలు, వారు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదము, దాసీలు, విశ్వాసులు, పెద్దలు. ఇప్పుడు ఒక పనివాడు ఉంటాడు, మనం చెప్తాం 10 మంది పనివాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం? రే 10 మంది నువ్వు ఉండు, ఈ 9 మంది నువ్వేం కావాలో నువ్వు చూస్తుండు, వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ అది. 50 మంది అయ్యారనుకో, 10 మందికి ఒక్కొక్కరు, 10 మందికి ఒక్కొక్కరు, మళ్ళీ ఈ 10 మంది లీడర్స్కి ఇంకో లీడర్. అంటే వీళ్ళందరూ ఎవరు? ఎల్డర్స్. మీకు అర్థమవుతుందా? కలిసి నివసించలేనంత విస్తారమైన ఆశీర్వాదము లోతుకు పరివారం అంతటికి, అబ్రహాం పరివారం అంతకు ఎంతమంది పనులు ఉన్నారో చూడండి. వాళ్ళ స్థావరాలు కానీ, ఇల్లు కానీ, గజాలు కాదండి, వాళ్ళకి ఓపెన్ ప్లేస్లు, విస్తారమైన ప్రదేశాలు, అవన్నీ కూడా కొండల్లోని అడవుల్లోని. వాళ్ళ స్థలం చాలకపోతే ఇంకేంటి? అటువంటి ఓపెన్ ప్లేస్లో ఉన్నా సరే వీళ్ళకి స్థలం సరిపోక లోతు పనివాడికి, అబ్రహాం పనివాడికి గొడవలు వచ్చాయి ఒకరోజు. అప్పుడు డిసైడ్ అయ్యారు, లోతు నువ్వు కుడికి వెళ్తానంటే నేను ఎడకి వెళ్ళిపోతాను, నేను ఎడకి వెళ్తానని కుడికి వెళ్ళిపోతాను. అక్కడ డిసైడ్ అయ్యారు వాళ్ళు. ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, ఇన్ని పెద్ద ఎద్దులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము కలిసి మెయింటెనెన్స్ చేయలేం. కాబట్టి మీరు ఒక పక్కకి వెళ్ళిపోండి. ఒక ప్లేస్ కాదు, ఒక పక్కకి, ఒక దిక్కుకి వెళ్ళిపోతేనే వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయగలచ్చు. నువ్వు ఈ దిక్కుకి వెళ్ళిపో, నేను ఈ దిక్కు వెళ్ళిపోతాను, అప్పుడు వీళ్ళని మెయింటైన్. అంతమంది ఉన్నారు చూడండి. ఇంతమందిలో అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఇంకా నిల్చుండిపోయాడు. ఇంతమంది వెళ్ళారు కదా లోతు వారి పరివారం అంతా.
అందులో చాలామంది వారు విశ్వాసులు ఉండే ఉంటారు. కాబట్టి అబ్రహాం మాట్లాడడానికి కొన్ని విషయాలు పాయింట్కి వస్తున్నాను, చూడండి ఒకసారి. 24. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చప్పున వెచేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. ఎంతమంది ఉన్నారండి అక్కడ? 50 మంది. పైన మాట్లాడతారు. ఒకసారి పై వచ్చిన కూడా మనం చూసి 23 చదవవలసిన లేదు. దుష్టులతో కూడా నీతిమంతులు చంపుతావో ప్రభువా నువ్వు? 23 వచనం రాయబడి ఉంటుంది. ప్రభువుకు మాట్లాడతాడు. మరి అందరూ నీతిమంతులు ఉన్నా కదా ప్రభా, దుష్టులు ఓకే, నిన్ను బాధ పెట్టారు, నేను దుఃఖపరిచారు, నువ్వు చాలా అవకాశాలు ఇచ్చావు, కాబట్టి అగ్నిగంధకాలతో నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చేస్తావు, ఓకే, మనం చంపాయి. కానీ అక్కడ నీతిమంతులు చాలామంది ఉన్నారు. ఆ నీతిమంతులు చాలామంది, మరి వారితో పాటు వీళ్ళు కూడా శిక్ష ఇవ్వడం మంచిది కాదు కదా, అది నీకు దూరం అవ్వను గాక, నీతిమంతుల్ని నాశనం చేసి ఆ ప్రక్రియ నీకు దూరం అవ్వను గాక అని మాట్లాడతాడు ఆయన. దేవుడి మీదే, ప్రభు మీదే ఎంత క్లోజ్గా మాట్లాడతారు చూడండి. ఒకసారి చదవండి అది. 23. అబ్రహాము సమీపించి ఎట్లయినను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటం నీకు దూరమగును గాక. చూసారా, నువ్వు దీవించబడును గాక, నువ్వు ఫలించును గాక, ఈ కార్యం జరుగును గాక, ఈ అద్భుతం ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? అబ్రహాముతో. దుష్టులతో సహా నీతిమంతులు శిక్షించుట నీకు దూరమగును గాక అంటే ఏదో దేవుడి మీద అథారిటీతో కాదు, క్లోజ్నెస్ తోటి. స్నేహితుడు, అది ప్రభు డిక్లేర్ చేశాడు. నేను చెప్తాను దేవుడు నా ఫ్రెండ్ ఏంటి అని చెప్తాను, ఆయన కనబడతాడేటి? కనబడితే నా మాట్లాడితే ఎవడు మీరు నేను మిగిలం. నేను చెప్తాను దేవుడు నా ఫ్రెండ్గా నేను చూస్తాను, ఫ్రెండ్గా నేను ప్రార్థన చేస్తాను అంటాడు. బట్ ఏది ఏమని ఆయన గాడ్, ఏది ఏమని ఆయన దేవుడు. ఆయన ఫ్రెండ్ అవకాశము, తండ్రి అవకాశం ఆయన ఇస్తున్నారంటే ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనకి ఇస్తున్నారు. దేవుడే డిక్లేర్ చేశాడు అబ్రహాము నా స్నేహితుడని. ఇలా మాట్లాడుతుంటే అబ్రహాము బాధ కలుగుతుంది. ప్రభా, ఒక 50 మంది ఉంటే వదిలేస్తావా పట్నం? ఎంతమంది వెళ్తే 50 మంది ఉంటారు అక్కడ అంటే ఆలోచించండి. 50 మందిలో 4 లోతు ఫ్యామిలీ తీసేయండి, వైఫ్ అండ్ హస్బెండ్, 2 కుమార్తెలు, వారి వివాహం కూడా అప్పటికి కాలేదు. అంటే ఇంకా 46 మంది. 46 మంది పని వాళ్ళు ఉన్నారు కింద. లోతు ఎంత పనివాడో చూడండి. అబ్రహాము ఆలోచన ఏంటంటే అక్కడ ఎంతోమంది ఉన్నారు, కనీసం అన్న మాట ఎక్కడ వస్తుంది? 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. బాబు నీకు అట్లయినా ఏం చేయలేదు బాబు అంటాను. కనీసం ఒక 5 లక్షలు కట్టబయ్యా, సరే పోతే పోనీలే, 5 లక్షలు కనీసం అయ్యాన కట్టగలవా? కనీసం ఎక్కడ వస్తుంది? చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుని కనీసం ఇదైనా చేయి చాలా, తర్వాత మేము మిగతా విషయాల నుంచి వస్తాను, కనీసం ఇదైనా తీసుకో అంటే ఎంతమంది పనివారు ఉంటే కనీసం 50 మంది ఉంటే నువ్వు ఆ దేశాన్ని కాపాడు. అయితే ఆ పట్టణాలు, జంట పట్టణాలు, సొదొమ గొమొర, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట పట్టణాలు, 50 మంది. ఇందులో ఒక సూత్రం ఉంది, పోతూ ఉంటే ఒక సూత్రం బయటకు వస్తాను చూద్దాం. బ్రతిమాలుతుంటే ఆ బ్రతిమాలినప్పుడు ప్రభు అంటాడు ఓకే పర్మిషన్ శాంక్షన్, 50 మంది ఉంటే వదిలేస్తాను అన్నాడు. మళ్ళీ సొదొమ గొమొర వైపు వెళ్తున్నాడు. వదిలేస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు ఏంటినా? అయితే 50 మంది లేరు అన్నమాట. డౌట్ వస్తుంది. ఒక 5 తగ్గితే చదవడం కంటిన్యూషన్. 28. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. ఎంతమంది? ఒక 5 తక్కువ ఉంటే ఓకేనా? ఒక 5 చూడు ఎలా బేరపడతాను చూడండి. 5, 10 బేరపడుతున్నాడు. అది ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే వాళ్ళని కాపాడాలి, ఇంకా మరలా ఛాన్స్ లేదు వాళ్ళకి, పశ్చాత్తాపడే సమయం లేదు ఇంకా వాళ్ళకి. ఏదైనా శిక్ష అయితే తర్వాత సమయం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 4 దెబ్బలు కొట్టేశారు అనుకుందాం, మొత్తం అందరిని చరసాలు వేసారు అనుకుందాం, ఏమండి రక్తాలు వచ్చేసారు బాధేశారు అనుకుందాం,
దెబ్బలు కట్టుకున్న తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడదు. ఇప్పుడు అగ్నిగంధ గుర్తు మనిషే లేడు, ఇంకా డెడ్ పాయింట్ వచ్చింది, ఇంకా మనకి డెడ్ లైన్ వచ్చేసింది, చివరి సమయానికి వచ్చేసాం మనం. అక్కడ ప్రభుతో మాట్లాడుతూ 5 తక్కువైతే నువ్వు ఆ దేశాన్ని లేకపోతే ఆ పట్టణ 2 కాపాడవా నువ్వు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఇప్పుడు 45కి 5 తగ్గిస్తే 50కి 5 తగ్గిస్తే 45, 45కి 5 తగ్గిస్తే 40. ఇప్పుడు 40లో 5 తగ్గిస్తే ఎంతమంది? 35 రావాలి, కానీ 30 వస్తుంది. పరిస్థితి చాలా విషమించింది. ఓహో 35 మంది కూడా అక్కడ లేరు, ఆయన 30 మందికి వెంటనే దిగిపోయాడు. అంటే వెంటనే డిస్కషన్ క్లోజ్ చేసేయాలి కాబట్టి డైరెక్ట్ 10 మంది తగ్గించాడు. 30 మంది అంటే సొదొమ గొమొర్రాలు నువ్వు కాల్చకుండా అగ్నిగంధకాలు కురిపించకుండా ఆపుతావా అని మాట్లాడుతున్నాడు. 20 మంది. మన ప్రార్థన ఇంట్లో ఉన్న సమస్యల వైపు, సమస్యలు తెచ్చే మనుషుల వైపే ఉంటుంది, కానీ దేవుడి వైపు ఉండదు మన ప్రార్థన. సమస్యల వైపు, సమస్యలు తెచ్చే మనుషుల వైపే ఉంటుంది. అటు చూడకండి. మీరు చూసే పరిస్థితులు కాదు అవి, మీరు చూసే మనుషులు కాదు వారు. అంటే వాళ్ళు విడిచిపెట్టి వచ్చేమని కాదు, అంటే వాళ్ళ గుణగణాలు కానీ వాళ్ళ పరిస్థితి కానీ మీరు చూడకండి. యేసు వైపే చూడండి. యేసు వైపు మీరు చూడగలిగితే మిమ్మల్ని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించేస్తాడు, మిమ్మల్ని బట్టి ఆ ప్రాంతాన్ని దీవించేస్తాడు. ఇక్కడ 10 మంది, చివరికి 10 మంది ఉంటే 10 మంది నీతిమంతులు అక్కడ ఉండగలిగితే సొదొమ గొమొర్రాలు విడిచిపెట్టేస్తాను. సొదొమ గొమొర్రాలు గొప్ప అద్భుతం చేస్తానంటున్నాడు ఆయన. వారికి మరలా అవకాశం ఇస్తానంటున్నాడు ఆయన. ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో, ఈ గాంధీనగర్లో, ఈ ఏరియాలో 10 మంది విశ్వాసులు మనకు కనబడుతున్నారా? దేవుడు వాక్యమును పట్టుకొని, ప్రభు యొక్క సిలువని ఎత్తుకొని విశ్వాసులు వారు వెళుతూ, ఎవరు మాట్లాడినా, ఎవరు పలకరించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా క్రీస్తే కనబడుతూ, క్రీస్తుతోనే మాట్లాడుతూ 10 మంది విశ్వాసులు ఉంటే ప్రభు ఈ ప్రాంతం అంతటి కూడా విడిచిపెట్టేస్తున్నాడు ఆయన. ఈ ప్రాంతం అంతటి కూడా వారి జీవితాల్లో, ఆ పట్టణాల్లో అద్భుతం జరగాలి అంటే వాళ్ళు శిక్ష లేదు అంటే దాని అర్థం ఏంటి? శిక్ష లేదంటే దాని అర్థం దీవెనే. ఎవరికి శిక్ష ఉండదు? ఎవరైతే క్రీస్తు యొక్క రక్షణలో వారు ఉన్నారో వారి శిక్ష ఉండదు. అకార్డింగ్ టు Romans 8:1, రోమలు రాసిన పత్రిక 8:1 ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మొరపెట్టేవారు, ప్రార్థన చేసేవారు కనీసం 10 మంది ప్రార్థన చేస్తే ఆ పట్టణాలు రక్షించబడిపోతే మరణము బైబిల్లో రాయబడుతుంది. అంటే శరీర సంబంధమైన మరణం కాదు, కానీ ఇక్కడ మనకి ఆత్మ సంబంధమైన మరణము. శరీర సంబంధమైన మరణము లేకపోతే ఆత్మ సంబంధమైన మరణము అపవాది పోరాడుతున్నాడు. గర్జించు సింహం వల్ల ఇటు అటు పరుగులు పెడుతున్నాడు. ఎవరు దొరుకుతారా, ఎవరు ముంచివేద్దామా, ఎవరు తొందరపాటు నిర్ణయాలకు వస్తారా, ఎవరు తొందరపాటు ఆలోచనలు చేస్తారా, ఏ హృదయము, ఏ మనసు బలహీనంగా ఉందో, ఏ సమస్యను పట్టుకుని వారు చాలా గలిబిలి చెందుతున్నారో. సమస్యలు అందరికీ వస్తాయండి, కానీ ఆ సమస్యల్లో స్థిరముగా నిలబడేగాడు నిజమైన విశ్వాసి. ఆ నిజమైన విశ్వాసి ఎక్కడి నుంచో ఊడిపడ్డు, మీలోంచే ఊడిపడతాడు. మనలో వారే, పౌలు మనలో వాడే. ఏలియా గురించి బాగా రాయబడిన మాట, ఏలియా మండమంటి స్వభావం గలవాడే. వాళ్ళు ప్రార్థన చేసి వర్షం పకుండా ఆకాశం ఆగిపోయింది. 3.5 సంవత్సరాల్లో మళ్ళీ ప్రార్థన చేసి వర్షం వచ్చేసింది. వారు ప్రార్థన చేసి అంటే ఏలియా బలిపీఠం కట్టినప్పుడు పెళ్ళమని ఉరుములు, అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం అంతా కూడా కాల్చివేసింది. 400 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. వారు మళ్ళాంటి వాళ్ళే. మీరు ఎదుర్కొన్న సమస్యలే, మీకున్న కుటుంబాలే, మీకున్న వ్యాపారాలే, మీకున్న ఉద్యోగాలే, గవర్నమెంట్ ఎంప్లాయ్, నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వ్యాపారస్తులు, లేకపోతే వృత్తులు, ఏవి చేసినా సరే వారు క్రీస్తునందు విశ్వాసంలో వారు నిలబడ్డారు. క్రీస్తునందు విశ్వాసంలో వాళ్ళు నిలబడ్డారు. దానియేలు సింహాల బోనులో వేయాలనుకున్నప్పుడు తన విశ్వాసంతో నిలబడ్డాడు. ఎస్తేరు తన ప్రార్థన, విశ్వాస ప్రార్థన బట్టి ఆ ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించుకోగలిగింది.
ఆ రోజు ఆ ప్రార్థన చేయకపోతే ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు లేరేమో ప్రభు దేవుడు వాడుకుంటాడు ఎలాగైనా సరే. అక్కడ ముద్దుగా మాట్లాడతాడు కదా, ఎస్తేర్ ఈ కారణం చేత నువ్వు ఆ చేరేకేమో చూసుకో, ఈ కారణం చేత నీకు ఆ పొజిషన్ ఇవ్వబడింది, రాణి పొజిషన్, రాజుగారి పక్కన కూర్చునే రాణి పొజిషన్, ఈ కారణం చేత ఎక్కేమో చూసుకో. భవిష్యత్తులో ఈ సమస్య వస్తుందని ఇంకా ఆ స్థితి ఇచ్చడమో జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ నేనే శాపాల్లో అత్యంత భయంకరమైన శాపం ఏంటంటే నేను అన్న మాట అండి. మనిషి ఎప్పుడైతే మాటను విడిచిపెడతాడో వాడు జీవించాడండి. నేను 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 వెళ్ళాను, నేను చేశాను, నేను వచ్చాను, నేను సాధించాను, నేను ఇంకా సమస్య నేను లేదు, నేను చేయలేదు, నాది కాదు, నేను కాదు. కొన్ని విజయం సంబంధించినవి, కొన్ని అపజయాలకు సంబంధించినవి. ఎక్కడికి వస్తామా నేనని విజయాల దగ్గరికి వచ్చేస్తాం, అబ్బా ఇదా నేనే, ఇది నేను చేసింది నేనే. అపజయాలు వచ్చింది అనుకున్నావు, అది నేను కాదు, అది నేను లేను, నాకు అసలు చెప్పనే లేదు, అది నేను అక్కడ లేను కదా, అపజయం వచ్చేసింది, నో నాది కాదు అది. వాదించేయడమే కూర్చోబెట్టి. అత్యంత శాపకరమైన మాటలు ఏంటంటే నేను అన్నమాట, అది ఎప్పుడైతే మీ జీవితంలోంచి మీ మైండ్లోంచి పోతుందో, నేనన్నమాట వచ్చిందంటే గర్వము. నాశనము ముందు గర్వము నడుచును జాగ్రత్త. గర్వపు మాటలు, గర్వపు ఆలోచనలు నో. నేనన్న వచ్చిందంటే గర్వం వచ్చిందని, నేను వస్తే గర్వం వస్తే నేను వస్తుంది. అంటే ఏమనుకుంటున్నావు, నా దగ్గర అంత డైలాగ్ వేస్తాడా అంటే నాతో, నో అది కాదు ఆత్మీయ జీవితం. దేవుడి సన్నిధిలో అబ్రహాము అంత ప్రార్థనాపరుడిగా తను ఎంచుకోవడానికి ప్రతి విషయంలో తను తగ్గింపుతో 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 ప్రతి విషయంలో కూడా తగ్గించుకొని ప్రార్థన చేస్తూ, ప్రార్థన బలిపీఠం కడుతూ విశ్వాసాలు ముందుకు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ప్రభు చెమట వచ్చేసాడు, ఎంత తగ్గిపో చూడండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు వస్తాం ఇలాగా కారు తీసుకొచ్చి ఎక్కడ బండి ఎక్కడ అన్నాం అనుకోండి, ఎంతమంది కారణం తెలియక బండి ఎక్కుతారు, కారణం లేకుండా ఎంతమంది కారు ఎక్కుతారు. నో, అంత విశ్వాసం ఉందంటే దేవుడు ఎంత గుడ్డిగా అతను నమ్మాడు, ఎంత తగ్గింపుతో అబ్రహాం నిల్చున్నాడు. మరొకటి, ఇప్పటి వరకు ఇలా జరగలేదండి అంటారు, ఇప్పటి వరకు ఇలా చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం జరిగింది. అది వట్టి అబద్ధాలు, కుళ్ళ అబద్ధాలు అవన్నీ కూడా. నేను పుట్టిన పేరు నాకు ఇలాగ ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది అంటారు, అవన్నీ అబద్ధాలు. నేను చెప్తాను కదా, బహుశా వాళ్ళు గ్రహించకపోవచ్చు, అవన్నీ అబద్ధాలు. ఇప్పటి వరకు మంచిగా చేసేవండి, ఇప్పుడే వచ్చింది ఇది అంటారు. ఏమి కాదు, ఇప్పుడు చేసింది ఇలా, అప్పుడు చేసింది వాళ్ళే, కొత్తగా ఏది ఊడిపడలేదు. గుర్తుపెట్టుకోండి. మన విశ్వాసము పక్కన పెట్టి నేను దగ్గర ఉండిపోతే ఇటువంటి మనుషులందరూ కూడా ఇటువంటి మాటలన్నీ కూడా వస్తాయి. ఇప్పటి వరకు ఏం జరగలేదు, ఇప్పటి వరకు చాలా జరిగింది, ఇప్పటి వరకు నేను ఇలా చేశాను. ఎవరు అడిగారు మీ చరిత్ర? ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు ఏంటో మనం మాట్లాడాలి. ఇప్పుడు ఇబ్బంది కలిగింది, ఇప్పుడు ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ శ్రమకి, ఇబ్బందికి నా అవిశ్వాసమే కారణమా ఏంటది మనం చెక్ చేసుకోవాలి. మన టాప్ టు బాటం అటు చెక్ చేయడానికి ఏమీ లేదు. ప్రభు అబద్ధికుడు కాదు మాట మార్చడానికి, ఆయన సత్యవంతుడు. ఆయన అది మనం పొందుకోలేకపోతున్నామంటే మనకి ఎక్కడెక్కడో తేడా ఉందన్నమాట. అది మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మన ఆత్మీయ జీవితాన్ని చాలాగా తినేస్తాయండి. అందుకే అబ్రహాం గురించే ఇంకా మాట్లాడుకుంటాం, కానీ అబ్రహాం విశ్వాసం ఇతరులో ఉంది, ఏమిలో ఉందని మనం చూడలేము. చూడగలమంటారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు పుస్తకాల్లోనే చదవాలి. ఎందుకంటే నిజ జీవిత డెసిషన్ ఎవడు తీసుకోడు. ప్రభువు రాకడ వస్తుంది, ప్రభువుని చూస్తారు, ఆ తర్వాత తెలుస్తుంది మన విశ్వాసాలు ఏంటో, మన భక్తి ఏంటో అక్కడ తేలిపోద్ది. అంటాడు అక్కడ అబ్రహాం ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు, ఏలియా ఉంటాడు. చూస్తాం మనం అందరం కూడా. వాళ్ళు అటువంటి భయంకరమైన తీర్మానాలు చేయడానికి మనం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మన లోకం అంతా కూడా మన మనసులో పెట్టుకుని ప్రభు తీసుకొస్తాం. చేయాల్సింది ఏంటి? ప్రభుని లోపల పెట్టి లోకం అంతా బయటెట్టాలి. జీవితం అనేది ఒక పడవ. ఆ పడవ ఎక్కడ నిలబడుతుంది? నీటి మీద.
లోకం అంటే నీళ్ళు. ఆ నీటి మీద పడవ వెళ్తూనే ఉంటుంది. పడవ నీటి మీదే వెళ్తుంది, ఇంకెక్కడ వెళ్తాం. అంటే మనము మన ఆత్మీయ జీవితాన్ని లోకంలో అలా నడుస్తూనే ఉండాలి, లోకంలోనే ఉండాలి. కానీ నీళ్ళు లోపలికి వచ్చాయనుకో పడవ ఉంటుందండి, ఉంటుందా? మునిగిపోద్ది. లోకం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉండాలో ఇక్కడ ఉండాలి. ఆ నీళ్ళు లోపలికి తీసుకున్నాం అనుకోండి పడవ మునిగిపోద్ది, మన ఆత్మీయ జీవితం మునిగిపోద్ది, మన ప్రార్థనా జీవితం మునిగిపోద్ది. ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. విశ్వాసులు ఎక్కడ ఉండాలో, విశ్వాస స్నేహితులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. లోక స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండాలి. మీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి, అలాగా సరిదిద్దుకోవాలి, కట్టుకోవాలి. అన్యులు కనబడుతున్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టే, మన విశ్వాసాన్ని కృంగదీసే మనుషులు కనబడుతున్నప్పుడు మనం వాళ్ళకి ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడాలి. ఎవరి దగ్గర నుంచి మనం ప్రార్థన మనం నేర్చుకుంటామో, లోతు నేర్చుకున్నాడు ప్రార్థన. అబ్రహాం చూసి విశ్వాసం నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటామో విశ్వాస స్నేహితులు వారు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టుకుని వాళ్ళని నేర్చుకోవాలి విషయాలన్నీ కూడా, వారితో పాటు ఉండి వారి దగ్గర వెళ్ళి. సో ఈరోజు ఈ క్రమం ఎప్పుడైతే మనకి పాడవుతుందో మన విశ్వాసంలో లేవలేమండి, లేవలేం. తను పరిగెడుతున్నాడు అందరినీ కూడా. 10 మంది విశ్వాసులుంటే ఆ 2 పట్టణాలు కూడా దేవుడు రక్షిస్తానంటున్నాడు. ఈ ఊరినే ప్రభు అలాగా కనిపిస్తూ 10 మంది విశ్వాసులు కాకినాడలో ఉంటే కాకినాడ అంతా రక్షిస్తానని ప్రభు అంటున్నాడు. 10 మంది కనబడతారా చెప్పండి? 10 మంది కనబడతారా? దూరపు కొండలు నిలుపంటారా? అలా 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 టచ్ చేస్తూ ఉంటే అబ్బా చాలా బాగుంటుంది, దూరంగా చూస్తే చాలా బాగుంటాయి అన్నీ కూడా. వాడు దగ్గరికి వెళ్తేనే అవి నునుపా ముళ్ళ అనే విషయం మనకు అర్థమవుద్ది. దగ్గరికి వెళ్తేనే తెలియాలి. కాబట్టి దూరం నునుపులన్నీ కూడా మనం చూసి భ్రమపడకూడదు. 10 మంది విశ్వాసులు మనం నిలబెట్టగలమా? కళ్ళు మూసుకుందాం అందరం కూడా, ప్రభు వైపు చూద్దాం. దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. ఈరోజు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోండి, నీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ నామానికి మహిమకరముగా, ఆశీర్వాదకరముగా వారందరూ కూడా నిలబెట్టండి నాన్న, కృప చూపండి. ఇప్పుడు తీసుకుంటున్న ఈ తీర్మానము ప్రభు వారికి వారి కుటుంబాల్లో సదాకాలము ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మీరు నిలబెట్టి, అబ్రహాం ఎటువంటి శక్తివంతమైన విశ్వాసము కలిగి ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన బలిపెట్టము, మోకాళ్ళు 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 నెప్పిరాని కందుపాని ఎర్రగైపని విరిగిపోని మోకాళ్ళ ప్రార్థన. ప్రభానికి వందనాలయ్యా. అటు రీతిగా మేము కూడా మా మోకాళ్ళు వంచుటకు సోమరుల వలె, తిండిపోతుల వలె, తిరుగుపోతుల వలె, నిద్రపోతుల వలె ప్రభా మా జీవితాలకి ఈ నష్టం కలిగించుకో ప్రభా. తండ్రి కష్టపడతామయ్యా దేవా, ఈ లోకంలో బ్రతకడానికి ఎంతో కష్టపడుతున్నాం, కానీ నీతో కష్టపడే చేయట్లేదు ప్రభా. బ్రతుకు తెరువు కోసం ఏ ఊర్లు, జిల్లాలు, రాష్ట్రాలుగా దాటి వెళ్ళిపోతున్నాం దేవా. నీ దగ్గరికి మీరు రాలేకపోతున్నామయ్యా. తండ్రి తీసివేసేయండి నాన్న అటువంటి జీవితం వద్దయ్యా. నీ కొరకు ఎక్కడికైనా, ఎంత దూరమైనా, ఎప్పుడైనా దేవుడు ఆ త్యాగం చూస్తాడు సహోదరి. ప్రభు కొరకు మీరు తీర్మానం చేసుకున్నా ఎంత దూరం వస్తున్నారో ఆ దూరం ప్రభు చూస్తాడు, మీ త్యాగాన్ని ప్రభు చూస్తాడు దేవా. అటు రీతిగా వీళ్ళందరూ కూడా మీరు నిలబెట్టండి, నడిపించి మహిమ పొంది ప్రార్థనకి మహిమా ఘనత ప్రభావాల్ని ఆరోపిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి ఆత్మీయ శక్తి దేవాని కార్యము, పరిశుద్ధాత్మ కార్యము వారిలో జరిగించి ఈ దినమే, ఇప్పుడే, ఈ రోజు నుంచే దేవుడితో అటువంటి శక్తివంతమైన ప్రార్థనా జీవితం ప్రారంభించుటకు దేవా కృప చూపి బలపరచమని మహిమా ఘనత ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.